చాలా మంది దగ్గర నేను ఈ మాట విన్నానండి. అంజనం అంటూ ఉంటారు. అంటే ఏంటి? అంజనం అంటే ఏంటి? ఏ ఏ సందర్భాలలో అంజనం వేస్తూ ఉంటారు? మంచి మాట. అంజనం అంటే మనం జన్మ నక్షత్రాలు కొన్ని ఉంటాయి, హ్మ్. పుట్టిన తేదీలు కొన్ని ఉంటాయి, పుట్టిన గడియలు కొన్ని ఉంటాయి. ఆ పుట్టిన గడియల్లో కొంతమంది డేట్ రాసుకుంటారు, టైం రాసుకుంటారు. ఆ ఒక టైం రాసుకొని దాన్ని పెట్టి పంచాంగాలు చూస్తాం. కొంతమందికి అవి ఉండవు. అవును. అంటే ఈ మధ్య కాలంలో ఇది ఒక 20-30 సంవత్సరాల కాంచి ఈ రాసుకుంటం జరుగుతుంది. అంతకుముందు అవి లేవు. ఎవరికి పుట్టినరోజులు అంటే ఏంటో కూడా తెలియదు. తెలియదు. ఒక 30-40 సంవత్సరాల క్రితంలో ఎవరి పుట్టినరోజు ఎలాగ ఉంటుందో తెలియదు. అలాగా వాళ్ళ జాతకాన్ని చూడమంటే ఎలాగ చూస్తాం? చూడలేం కదా. మరి దానికి వాళ్ళకున్న సమస్య ఏమిటి, మరి వాళ్ళకున్న విధానం ఏంటి మనకు తెలియాలి కదా. దాని ఉదాహరణ ఒక విషయం చెప్తా వినాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తల్లి చూస్తాడు, జ్వరం ఉందమ్మా అంటారు, మామూలు నార్మల్గా చూస్తాడు. తగ్గపోతే ఏం చేస్తారు? కొన్ని పరీక్షలు రాస్తారు. రక్త పరీక్షను, యూనియన్ పరీక్షను, జబ్బు సంబంధించిన పరీక్షలు. అది ఏం జబ్బు, అది ఎలా చేయాలి అని ఆ పరీక్షలు చేసి, ఆ పరీక్ష చేసినాక ఆ జబ్బుని మనం ఏ విధంగా అయితే చూస్తామో, చూసినాక మందు ఏ విధంగా దాట ఇస్తాడో అలాగే మేము అంజనం వేసి, ఇట్లాగ అమ్మవారి అంజనం చూస్తూ తల్లి, ఈ అంజనం వేసి వారి జీవిత భవిష్యత్తు ఏమిటి, వారి గతంలో ఏం తప్పు చేశారు, గతంలో చేసిన పాపాలు ఏమిటి, వాడు ఏ తరం నుంచి ఏ సమస్యల్లో పడ్డాడు, వారి జాతక రాత ఏమిటి అనేది. రాసులు వేరే ఉంటే అంజనం వేరే ఉంటుంది. ఓకే. రాసులు వేరే ఉంటే అంజనం వేరే ఉంటుంది. అంజనం అనేది భవిష్యత్తు వెతికిచ్చేది, రాసులు అనేది పేరు బలమని చేసేది. రాసులు పేరు బలమని చేసే రాసు పరంగా, భవిష్యత్తు పరంగా చూసేది అంజన పరంగా. ఈ అంజన ఎప్పుడైతే నేను వేస్తానో వాళ్ళ జీవిత నామంలో వారు చేసిన దోషములు, వాళ్ళ ముట్టున్న దరిద్రాలు, వాళ్ళ భగవంతు రూపంలో పడుతున్న కష్టాల, నరుడు ఏం పిగుస్తున్న సమస్యల, లేదా తనంత తను చేసుకున్న తప్పుల, ఏందా తన నోరు, కొంతమంది నోరుదల ఉంటుంది, కొన్ని మాటల వల్ల కూడా విరోధాలు అవుతుంటాయి. అలాంటి విరోధాల వల్ల వచ్చిన సమస్య అనేది ఈ విధంగా అంజలి వేసి దాని పరిశోధన చేసి దాని చక్కని పరిష్కారం మేము చూపిస్తాం. అంజనం ఏ ఏ సమస్యలకు వేస్తారు, ఎలా వేస్తారో చూపిస్తారా? చెప్పండి. అంజనము ఏ విధంగా వేస్తామంటే తల్లి, నల్లగా తమలపాకుల మీద మంత్రిచ్చిన కాటుకతో ఇలాగ మంత్రిచ్చిన కాటుకతో తమలపాకుల మీద రాసేసి వాళ్ళ పేరు 5 సార్లు దీని చుట్టూ రాస్తారు. ఎవరు సబ్జెక్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరు ఈ తమలపాకు చుట్టూ రాసేసి, ఈ అంజన మీద మంత్రి ఇచ్చిన నల్ల కాటుక రాసేసి, వాళ్ళ చేతితో 9 గవలని 3 సార్లు వేపిస్తారు. ఈ లంకెని పెట్టేసి, ఈ రాసిన పేరు పెట్టేసి, వాడి జీవిత చరిత్ర ఏమిటి, వాడి గతంలో పడిన సమస్య ఏమిటి, వాడు పడుతున్న సమస్య ఏమిటి, వాడు పడుతున్న విధానం ఏమిటి అనేది మొత్తం పరిశోధన చేసి వాడి భవిష్యత్తుని వివరించి మీకు చెప్పగలం. ఓకే. దానికంటే ఒక సమయం, సందర్భం ఉంటుందా? ఎప్పుడైనా వేయచ్చా? లేదు లేదు లేదు. దీనికి ప్రత్యేక కొన్ని సమయాలు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తం ఉంటుంది, రవకాలం ఉంటుంది, సంకల్పం ఉంటుంది. ఈ అంజనం అనేది ఉదయము 11 గంటల కాంచి పట్టుకుంటే మధ్యాహ్నం 3 గంటల వరకే వెయ్యాలి. మధ్యాహ్నం దాటితే మరి కుదరదు. ఎందుకంటే గ్రహాలు అనుకూలతగా ఉండవు, శక్తులు అనుకూలతగా ఉండవు, మేము చేసే పూజ చేసే శక్తులు కూడా మనకు అందుబాటులో ఉండవు. అలాగే మనము చేసే ఒక కార్యాన్ని సమయాన్ని పట్టు, గ్రహాలను పట్టు మనం చేసుకుంటూ పోతేనే మనకి ఫలితం దొరుకుతుంది. ఓకే. సో మీరు అంజనం వేసే ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? అంజనం వేసే ముందు అమ్మవారు జపంలో ఉన్నప్పుడు మేము జాగ్రత్త చూసుకుంటాం తల్లి. మరి జాగ్రత్త చూసుకోకపోతే అమ్మవారు ఒంటి ముందుకు రాదు కదా. మరి ఆ తల్లి మా ఒంటి ముందు వస్తే కదా పలికిచ్చేది మమ్మల్ని. దాని మంత్రప్రయోగం చేసి తల్లిని సేధించి అయ్యిందా, వచ్చిన వాళ్ళు కష్ట సుఖాలు ఏమిటి, వాళ్ళు ఏ బాధపడుతుండ్రు మొత్తం మాకు చెప్పండి తల్లి అని చెప్పి ఆ తల్లిని అడిగితే ఆ తల్లి మమ్మల్ని కడుకురికి మా నోటు ద్వారా వాళ్ళ విషయాలు తెలుస్తుంది. అంటే ఈ అంజనంలో మాకు కనపడుతుంది, నోటు ద్వారా అమ్మవారి ప్రయత్నం అవుతుంది. ఆ టైంలో మనం చెబుతున్నది కాదు, ఆ తల్లి మన అనుకూలంతో చెప్పిస్తుంటుంది. ఆ విధంగా జరుగుతుంది.